ఈరోజు మనందరి గురువు జగద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు చెప్పినటువంటి 9 జ్ఞాన నవరత్నాల గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుదలని కాంక్షిస్తారో వాళ్ళందరూ కూడా ఈ నవ జ్ఞాన రత్నాల్ని సంపాదించుకోవాలి. ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త కూడా ఈ జ్ఞాన రత్నాల్ని పొంది తీరాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా ఎదుగుదల సాధ్యమవుతుంది అని బ్రహ్మర్షి పత్రి సార్ గారు మనకు 9 జ్ఞాన నవరత్నాల్లో మనకు తెలియచేయడం జరిగింది. వేదాలలో చూసినట్లయితే మనకు 4 గొప్ప సిద్ధాంతాలు కనపడతాయి. ఒకటి అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమయి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఈ 4 సిద్ధాంతాలు, ఈ 4 సూత్రాలు వేదాలలో మనకు కనపడుతూ ఉంటాయి. అహం బ్రహ్మాస్మి, అహం అంటే నేను, బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను. బ్రహ్మ అంటే ఎవరు? మూల చైతన్యం, సృష్టికర్త. బ్రహ్మ ఎవరైతే అయి ఉన్నారో, మూల చైతన్యం ఎవరైతే ఉన్నారో ఆయనే నేను అంటున్నాడు. అహం అంటే నేను, నేనే బ్రహ్మను, ఆ బ్రహ్మే నేను. అహం బ్రహ్మాస్మి అంటే నేను మూల చైతన్యాన్ని. అంటే ఇక్కడ అద్వైతం, రెండవది లేదు, ఉండేది ఒకటే. ఉండేది ఏంటి? ఒకే బ్రహ్మం. ఆ బ్రహ్మమే నేను వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు. ఉండేది ఒకే ఒక పదార్థం ఉంది, అదే బ్రహ్మం, అదే మూల చైతన్యం, అదే విశ్వశక్తి, అదే దైవం. ఉన్నది ఒక్కటే. ఆ ఉన్న ఒక్కటే నేనే బ్రహ్మము, ఆ బ్రహ్మే నేను అంటున్నాడు. కాబట్టి దీన్ని జ్ఞానరత్నాలుగా, 9 జ్ఞానరత్నాలుగా బ్రహ్మర్షి పత్రి సారు వివరంగా చెప్పడం జరిగింది. మొదటి సూత్రం, మొదటి రత్నం, మొదటి జ్ఞానరత్నం ఆత్మే పరమాత్మ. మనలో ఉన్నటువంటిది ఆత్మ. మనమేమనుకుంటున్నాము? పరమాత్మ వేరు, ఆత్మ వేరు అనుకుంటున్నాము. కాదు, ఆత్మే పరమాత్మ అని ఈ జ్ఞానం అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఎదుగుదల కాంక్షించేటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఆత్మే పరమాత్మ ఎలా అయింది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుండ తీసుకున్నాం, దాని మీద ఒక పాత్ర పెట్టినాం, దాంట్లో ఆకాశం ఉందా లేదా? ఉంది కదా. దాన్ని ఏమంటాము? ఘటాకాశము అంటాము. కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశము అంటాము. బయట ఉన్నటువంటి ఆకాశాన్ని చితాకాశము అంటాము. బయట ఉన్నటువంటి శూన్యమే ఘటాకాశం లోపల ఉంది, లోపల ఉన్న ఖాళీనే బయట ఉంది, లోపల ఉన్న శూన్యమే బయట శూన్యంగా ఉంది. లోపల ఉన్నది ఆత్మ అయితే బయట ఉన్నది పరమాత్మ. బయట ఆకాశానికి, కుండలో ఉన్నటువంటి ఆకాశానికి తేడా ఏమైనా ఉందా? రెండు ఒకటే కదా. ఈ ఆకాశం ఈ శూన్యములో నుంచి వచ్చింది ఆ శూన్యము.
ఆ కుండ బద్దలైంది అనుకోండి, ఆ శూన్యం ఎక్కడ కలుస్తుంది? శూన్యంలో కలిసిపోతుంది. అదేవిధంగా ఆ ఘటాకాశము ఆత్మ అయితే, చిదాకాశము పరమాత్మ అయితే, ఆ ఘటాకాశములో ఉన్నటువంటి ఆత్మ ఎవరిలో కలుస్తుంది? పరమాత్మలో కలుస్తుంది. పరమాత్మ ఆత్మ ఎట్లా తేడా అవుతుంది? బయట ఉన్నదే లోపల ఉంది, లోపల ఉన్నదే బయట ఉంది. అది తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అంటే ఉండేది ఒకటే, ఆత్మే పరమాత్మ. ఇంకొక ఎగ్జాంపుల్, సముద్రం ఉంది, సముద్రంలో నీళ్ళు ఉన్నాయి, సముద్రంలో అలలు ఉన్నాయి. దాన్నేమో సముద్రము అంటాము, అంటే దాన్ని పరమాత్మ అంటాము. సముద్రంలో పుట్టేటువంటి వాటికి వేరే పేరు పెట్టినాము, అలలు అని పేరు పెట్టినాము. అలలు అంటే ఆత్మ, సముద్రము అంటే పరమాత్మ. పరమాత్మలో నుంచి, సముద్రంలో నుంచి పుట్టినటువంటి అలలే ఒడ్డు దాకా వస్తాయి, ఒడ్డు దాకా వచ్చి నశించిపోతాయి. మరి అలల్లో ఉండేది నీళ్ళే, సముద్రంలో ఉండేది నీళ్ళే. మరి ఇంకెక్కడ ఆత్మ పరమాత్మ వేరేవైతాయి? రెండు ఒకటే. కాకపోతే విడిపడింది. విడిపడినప్పుడు అలా అన్నాము, కలిసిపోయినప్పుడు పరమాత్మలో కలిసిపోయింది. కాబట్టి ఆత్మ వేరు, పరమాత్మ వేరు కాదు, రెండు ఒక్కటే. ఈ జ్ఞానరత్నము అర్థం చేసుకోవాలి, ఉన్నది ఒకటే అని తెలుసుకోవాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు. అద్వైతంలో ఉన్నారా, ఎదిగినట్లు కాదు. రెండు ఉన్నాయి అంటే ఎదిగినట్లు కాదు. అద్వైతంలోకి వస్తేనే ఎదిగినట్లు. ఇది పుస్తకాలు చదివి చెప్పేటువంటి వేదాంతులు చెప్పింది కాదు. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకుని యోగత్వములో తెలుసుకున్నటువంటి జ్ఞానం ఇది. వేమన గారు చెప్తారు, బ్రహ్మమనంగ పరదేశమున లేడు, బ్రహ్మమనంగ తానే బట్టబయలు, తన్ను తానెరింగిన తానెకు బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మ అంటే వేరే పరదేశంలో లేడు, అంటే వేరుగా ద్వంద్వంగా చూస్తే పరమాత్మ వేరు, మనం వేరు అనుకుంటే అది తప్పు అంటున్నాడు. బ్రహ్మమనంగ పరదేశమున లేడు, బ్రహ్మమనంగ తనలోనే ఉన్నాడు, తన్ను తానెరింగిన తానెత బ్రహ్మంబు అంటాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? బ్రహ్మ అనేటువంటి వాడు వేరుగా లేడు, అద్వైతము కాదు, ఇది ద్వైతము. మనమంతా పరమాత్మలమే, మనమంతా ఆత్మలమే. ఆత్మ పరమాత్మ ఒక్కటే కాబట్టి మనమంతా కూడా దేవుళ్ళమే అని చెప్పేసి బ్రహ్మర్షి పత్రిసారి గారు ఎన్నోసార్లు మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అని ఎందుకు అన్నాడంటే ఆయనకు తెలుసు ఒకే ఒక పదార్థము, ఆ పదార్థమే మనమంతా, మన ఆత్మలన్నీ పరమాత్మలే అనేటువంటి సత్యాన్ని తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఆత్మే పరమాత్మ. రెండవ జ్ఞానరత్నము, జీవుడే దేవుడు. ఇక్కడ చూడడానికి ద్వంద్వంగా కనపడుతుంది, జీవుడు వేరు దేవుడు వేరు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒక్కటే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు వేరు,
తల్లి వేరా? కాదు కదా, ఒకే పదార్థం కదా. తల్లి గర్భంలో శిశువు ఉన్నాడు, దాన్ని వాళ్ళు ఏమంటారు, ద్వంద్వంగా చూస్తామా? రెండు ఒకే పదార్థమే కదా. ఆమె శరీరంలో నుంచి వచ్చినటువంటి పదార్థమే లోపల ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాం, కానీ బయటకు వచ్చిన తర్వాత మనకు అద్వైతంలో కనిపిస్తుంది. ఎలా అద్వైతంలో కనిపిస్తుంది? ద్వైతంలో కనిపిస్తుంది. బిడ్డ వేరు, తల్లి వేరుగా కనిపిస్తుంది. ఇది చూడడానికి మాత్రమే అద్వైతంగా ఉంది, కానీ వచ్చినటువంటి పదార్థం మాత్రము ఒక్కటే. వేరువేరుగా తల్లి వేరు కనపడుతుంది, బిడ్డ వేరుగా కనిపిస్తుంది. అదేవిధంగా చెట్టు వేరు, విత్తనం వేరుగా కనిపిస్తుంది. విత్తనము నుంచి వచ్చింది చెట్టు. చెట్టు పెరిగిన తర్వాత విత్తనం సపరేట్ ఉంటుంది, చెట్టు సపరేట్ ఉంటుంది. ద్వైతంగా కనిపిస్తుంది, రెండుగా కనిపిస్తాయి. కానీ తరచి చూస్తే, దాని మూలాల్లోకి వెళ్తే రెండు ఒక్కటే మనకు అలా గోచరిస్తుంది, రెండుగా గోచరిస్తుంది. కానీ రెండు మూలము ఒక్కటే. అందుకే జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. జీవుడే దేవుడయ్యాడు, ఆ దేవుడే జీవుడు. రెండు రకాలుగా గోచరిస్తుంది అంతే. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి? ద్వంద్వంగా కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా దాని మూల చైతన్యం వచ్చేసి అద్వైతమే. అదేవిధంగా మనకు వేళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, చెయ్యి కనిపిస్తూ ఉంది. వేళ్ళు వేరు, చెయ్యి వేరుగా కనిపిస్తుంది. కానీ పదార్థం చూడండి, చేతిలో ఉన్నటువంటి వేళ్లే కదవి, ఒకే పదార్థం నుంచి ఉద్భవించినవి, రెండుగా గోచరిస్తూ ఉన్నాయి. తల్లి బిడ్డగా గోచరిస్తే దాని పదార్థము ఒకటే. చెట్టు విత్తనము వేరుగా గోచరించినా కూడా దాని పదార్థము ఒకటే. వేళ్ళు చెయ్యి వేరుగా గోచరించినా కూడా దాని పదార్థం కూడా ఒకటే. ద్వంద్వంగా అగుపిస్తుంది, కానీ దాని మూలాల్లోకి వెళ్తే పదార్థం ఒకటే. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అది తెలుసుకోకపోతే ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశాలు లేవు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, చాలా ముఖ్యమైనటువంటి జ్ఞాన సూత్రాలు. చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు పత్రిసారి వీటికి. వీటి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోతే ఆధ్యాత్మిక వేత్త అనిపించుకోవడం. అద్వైతంలో ఉండాలి అంటే ఈ ద్వైతం అనేటువంటిది, ద్వంద్వం అనేటువంటిది ఏదో మనం తెలుసుకోవాలి. ఉన్నది ఒక్కటే అని తెలుసుకోవాలి. మూడవ యొక్క జ్ఞానం రత్నము, దేహమే దేవాలయము. ఈ దేహమే దేవాలయము. ఆది శంకరాచార్యులు మనకు తెలియజేస్తాడు, దేహమే దేవాలయము, అందులో ఉన్నటువంటి జీవుడే సనాతనమైన దైవము అంటాడు. కరెక్టే కదా. మనం ఇప్పటి వాళ్ళమా? ఈ జన్మే మొదటిదా? ఈ జన్మే లాస్ట్దా? ఎన్నో జన్మలు, వేలాది కోట్లాది జన్మలు ఎత్తి మానవ జన్మ మహాదుర్లభం అన్నటువంటి స్థితికి మనం వచ్చాము. అందులో కూడా తమో గుణ వాటిని, తమో గుణ జన్మల్ని, రజోగుణ జన్మల్ని, సాత్విక గుణ జన్మల్ని కూడా దాటి శుద్ధ సాత్వికమైనటువంటి జన్మలు తీసుకున్నాం. అందుకే ధ్యానానికి వచ్చాం.
లేకపోతే ధ్యానానికి వచ్చేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి దేహమే దేవాలయము, అందులో ఉన్నటువంటి జీవుడే దేవుడు. మరి దేవుడు ఎక్కడ నివసిస్తాడో అని అడిగితే ఏం చెప్తారో? దేవాలయం అని చెప్తారు. దేవుడు నివసించేటువంటి స్థలము దేవాలయం. మరి జీవుడే దేవుడైనప్పుడు ఆ జీవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మన దేహంలో నివసిస్తున్నాడు. మరి మన దేహంలో నివసించినప్పుడు ఈ దేహం ఏమవుతుంది? దేవాలయం అవుతుంది. మరి ఇటువంటి దేవాలయాన్ని మనలో ఉన్నాడు భగవంతుడు, ఆత్మస్వరూపుడై ఉన్నాడు. మనలో భగవంతుడు ఉన్నాడు అంటే మన ప్రవర్తన, మన మాట తీరు అన్నీ మారిపోతాయి. గుర్తుంచుకోవాలి, ఆత్మస్వరూపుడై నాలో ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. నేను చేసేటువంటి పనులు ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటున్నాడు, కానీ లోపల ఉన్నాడు. నాలో ఆత్మ ఉంది, ఆయనే నేను. కాబట్టి నా యొక్క ప్రతి యొక్క కార్యక్రమం ఆయన తిలకిస్తూ ఉన్నాడు. ఈ దేహాన్ని మనం ఎలా ఉంచుకోవాలి? ఒక దేవాలయం మాదిరిగా ఉంచుకోవాలి. దేవాలయాన్ని ఎలా ఉంచుతాము? పరిశుభ్రంగా ఉంచుతాము, పవిత్రంగా ఉంచుతాము. మరి ఈ దేవాలయాన్ని, అది దేవాలయమే, ఇది దేవాలయమే. మరి ఈ దేవాలయాన్ని అతి పవిత్రంగా ఉంచుకోవాలి. మన దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి అంటే మనం ఎలా? దేవుడు ఎక్కడే ఉన్నాడు అనుకుంటే ఇది దేవాలయం కాదనుకుంటాము, ఏది పడితే అది తింటాము. లోపల ఉన్నది దేవుడైతే ఆ దేవుడికి ప్రసాదం పెడితే మనం తినేటువంటి ఆహారం ఎలా ఉండాలి? ప్రసాదం మాదిరి ఉండాలి, శుద్ధమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. మనం దేవాలయంలో ఉన్నటువంటి దేవునికి అందించేటువంటి ప్రసాదంగా మనం స్వీకరించాలి. యుక్తాహారం స్వీకరించాలి, మితాహారం స్వీకరించాలి, అప్పుడప్పుడు నిరాహారిగా ఉండాలి. అంత పవిత్రంగా ఈ దేవాలయాన్ని చూసుకోవాలి అని పత్రిసారు దేహమే దేవాలయము, చాలా పవిత్రంగా మనము చూసుకోవాలి అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? శ్మశానంలో పూడ్చిపెట్టేటువంటి మృత కళేబరాలను తీసుకొచ్చి మన కడుపులో వేసుకుంటా ఉన్నాం. అందుకే వృద్ధాప్యము రాకముందే అనేక రోగాలు వచ్చి ఆత్మ ఉండలేక ఎప్పుడైతే ఈ శరీరం నశిస్తుందో, ఎప్పుడైతే ఆత్మకు నచ్చదో అప్పుడు వదిలిపెట్టి పోతుంది. మనం దేవాలయం అనుకొని చిన్నప్పుడే చిన్నపిల్లలకే చెప్పాలి, దేహం అంటే దేవాలయంతో సమానమని. అతి పవిత్రంగా చిన్నప్పటి నుంచి మనము ఒక దేవాలయంగా చూసుకొని వస్తే మనకు ఎలాంటి రోగాలు రావు, చాలా కాలము మనం బ్రతకగలుగుతాము. ఎప్పుడైతే నశిస్తుందో, ఈ శరీరం నశిస్తుందో అప్పుడు ఆత్మ వెళ్ళిపోవడము జరుగుతుంది. ఇది 3వ రత్నం. 4వ రత్నం వచ్చేసి జ్ఞానరత్నాలు. ఇవి అంటే తెలుసుకోవాలి, ఉన్ని వినడం కాదు, ఇవి వంట పట్టించుకోవాలి. అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. నగ్న సత్యాలు కాబట్టి నిరంతరము మనము గుర్తుంచుకోవడం కాదు, ఇవి గుర్తుంచుకునేవి కాదు, ఇవి అనుభవించేవి. 4వది శ్వాసే గురువు. శ్వాసని గురువుగా భావించమంటాడు పత్రిసారి. ఎందుకు గురువుగా భావించమంటాడంటే, ఈ శరీరము ప్రకృతికి సంబంధించింది, మనసు ప్రకృతికి సంబంధించింది, బుద్ధి ప్రకృతికి సంబంధించింది.
కానీ శ్వాస మాత్రము పరమాత్మకు సంబంధించింది. శ్వాస పరమాత్మకు సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది కాదు. పరమాత్మ నుంచి వచ్చినటువంటిది. ఈ శ్వాస మొదలైనప్పటి నుంచి పరమాత్మ ఉంటాడు. శ్వాస ఎప్పుడైతే ఆగిపోతే పరమాత్మ మనలో నుంచి వెళ్ళిపోతాడు. పరమాత్మ పోయిన వెంటనే శ్వాస ఆగిపోతుంది. చాలా గొప్పది శ్వాస. ఉత్తమోత్తములైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను పరికింపంగా తానెపు బ్రహ్మంబు వీరబ్రహ్మేంద్ర స్వామి. అన్ని ఉత్తమోత్తములంటే ఇంకా దాని కింద మించింది లేదు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మం ఎరగలేక ముక్కులోని గాలి ముక్తికి మరి ధారయ విశ్వధామి రామ వినురవేమ అని వేమన చెప్తాడు. ఎంత పవిత్రమైంది చూడండి శ్వాస. అటువంటి శ్వాసను మనము గురువుగా ఎంచుకోవాలి. మామూలుగా ఎంత వయసుంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయండి అని చెప్తాం. అది మినిమం. అంతకు లోపల చేస్తే నీకే ప్రయోజనం లేదు అని అర్థం. అంతవరకే చేస్తే నీ వయసు ఎంత ఉందో అంతే చేస్తే, 3 పూటలే చేస్తే నీవు కొంత శక్తిని సంపాదించుకుంటావు. నీ యొక్క కార్యక్రమాలు సులభంగా జరుగుతూ ఉంటాయి. కానీ అంతకు మించి సాధన చేస్తేనే ధ్యానం యొక్క గొప్పతనం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే సాధనని పెంచాలి. జీవితంలో ఎవరికైతే ఒక భాగంగా మారుతుందో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లే లెక్క. ఒక్కరోజు ధ్యానం చేయకపోతే, మనము భోజనం చేయకపోతే ఎలా భోజనం చేయలేదు అని ఎలా అనుకుంటామో, ఒక్కరోజు ధ్యానం చేయకపోతే ఈ రోజు ధ్యానం కుదరలేదు, ఎక్కడ ధ్యానం చేయలేదు, ఎలా అవకాశాన్ని పుచ్చుకోవాలి, ఎలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తప్పించేవాడు తప్పకుండా ఆధ్యాత్మికంగా ఎదిగినట్టే లెక్క. ఎప్పుడో ఒకసారి ధ్యానం చేస్తే ఏం ప్రయోజనాలు ఉండవు. ఏదో కొంత శక్తి వస్తుంది. అది మనసు అనేటువంటిది లొంగదు. నిరంతర సాధన చేస్తూ ఉంటేనే, శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉంటే అప్పుడు మనసుకి శ్వాసకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అనగనగరాగమతి చెయ్యుచునోడు తినగవేమతియగనోడు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సాధన లేకుంటే మామూలు పనులు కూడా కావు. ఒక వంట చేయాలంటే సాధన ఉండాలి. ఒకేసారి వంట చేయమంటే ఎవరు చేయలేరు. దానికి కూడా కొంతకాలం ప్రయత్నం చేసి దాన్ని చెడిపి మళ్ళీ పడేసి కొంత ప్రాక్టీస్ చేస్తే 1 నెలకో 2 నెలలకో ఒక రకంగా వంట తయారు చేసేవాళ్ళగా తయారవుతారు. చిన్న చిన్న పనులు కూడా సాధన ద్వారానే జరుగుతూ ఉంటే మనము మోక్షాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని ద్వారా మోక్షాన్ని పొందాలి అనేటువంటి దానికి మరి ఎంత సాధన చేయాలి. అటువంటి సాధన అనేటువంటిది చాలా ముఖ్యము. నెక్స్ట్ 5వది సమయమే సాధన. ఇంకొక జ్ఞానరత్నం ఇది. సమయాన్ని కేటాయించకపోతే సాధన ఎలా జరుగుతుంది? నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తే అంత సాధన జరుగుతుంది.
నువ్వు సంగీతం మీద సమయాన్ని కేటాయించావనుకో, 24 గంటల్లో ఒక 15 గంటలు సంగీతానికి నువ్వు సమయాన్ని కేటాయిస్తే నువ్వేమవుతావు? సంగీతజ్ఞుడవుతావు. ఎందుకంటే నీ సమయాన్నంతా సంగీత సాధనకు కృషి చేశావు, నీ సమయాన్నంతా వెచ్చించావు. అందుకే కొంతకాలానికి సంగీతజ్ఞుడు బాలమురళి కృష్ణగా తయారైపోతావు. అదే నీ సాధనని క్రికెట్ మీద చూపించావనుకోండి, ప్రాక్టీస్ చేశావనుకోండి, రోజుకు 15 గంటలు ప్రాక్టీస్ చేస్తే కొంతకాలానికి క్రికెటర్ అవుతావు. మరి రోజుకు 15 గంటలు ధ్యాన సాధన చేస్తే ఏమవుతావు? యోగి అవుతావు. అంటే ఇక్కడ ఏమవుతుంది? మన సమయాన్ని దేని మీద కేటాయిస్తే అదే మనం అవుతున్నాము. మరి మన సమయాన్ని దేని మీద కేటాయిస్తున్నాము? డబ్బు మీద, సంపాదన మీద. టైం లేదనేటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి చూస్తే ఏముంటుంది? సంపాదనకు, సమయాన్నంతా కూడా సంపాదనకు సంపాదించుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు. సమయాన్నంతా కేటాయించినప్పుడు దేని మీద సమయాన్ని కేటాయిస్తామో అది వచ్చి తీరుతుంది. మరి నువ్వు ఆధ్యాత్మికవేత్తగా విరాజిల్లాలి అనుకున్నప్పుడు మరి నీ సమయాన్ని రోజుకు 1 గంట కేటాయిస్తానంటే నువ్వు ఆధ్యాత్మికవేత్తగా ఎలా ఎదుగుతావు? నీ సమయాన్నంతా కూడా ధ్యానానికి కేటాయిస్తే అప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగి యోగీశ్వరుడుగా మారుతావు. నెక్స్ట్, సహనమే ప్రగతి. సమయాన్ని కేటాయించినప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఏ ఇబ్బందులు రావా? వస్తాయి. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు కూడా జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు? నాకు కష్టం వచ్చింది, నేను ధ్యానం వదిలిపెట్టినా. నాకు నష్టం వచ్చింది, నేను ధ్యానం వదిలిపెట్టినా. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నీ సాధన కొనసాగి తీరాలి. సహనమే ప్రగతి. సహనం ఉండాలి. తక్కువ సమయాన్ని కేటాయించి ఎక్కువ ప్రగతిని కోరుకుంటే ఎలా? కాబట్టి వచ్చేటువంటి కష్టాలు, వచ్చేటువంటి నష్టాలకి ఓర్చుకొని సహనంగా మనం ఏదైతే చేపట్టామో దాన్ని వదిలిపెట్టకుండా మనం సాధన కొనసాగించాలి. ఒక పట్టు పట్టాము, వేమన చెప్తాడు, పట్టు పట్టరాదు, పట్టు పట్టనేని పట్టు విడవరాదు. పట్టు పట్టి పట్టు విడవట కంటే అడి చచ్చుట మేలయ్యా అంటాడు. మరి ధ్యాన సాధనలో మనం పట్టుబట్టాము. ఏవో కష్టాలు వచ్చినాయి, కొంచెం ధ్యానం తగ్గించిన. ఏవో నష్టాలు వచ్చినాయి, కొంచెం ధ్యానం తగ్గించిన. కుటుంబంలో పరిస్థితులు సరిగా లేవు, కొంచెం ధ్యానం తగ్గించిన. అది కాదు. నువ్వు సమయాన్ని పెంచుకుంటూ సాధన అనేటువంటిది ఎక్కువగా చేసుకుంటూ పోవాలి. ఇది 6వ జ్ఞానరత్నం. 7వది అనుభవమే జ్ఞానం. అనుభవమే జ్ఞానం. నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు. ధ్యానం చేస్తే ఏమొస్తుందని చెప్పాము? జ్ఞానం వస్తుందని చెప్పాము.
ధ్యానం చేస్తున్నప్పుడు నీ అంతరాత్మ నుంచి నీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. పుస్తకాలు చదివితే విషయ జ్ఞానం తెలుస్తుంది. విషయ జ్ఞానం నిలబడదు. ధ్యానంలో వచ్చినటువంటి జ్ఞానమే అసలు సిసలైన జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ యొక్క చిత్రపటాన్ని నేను తీసుకొని మీకు చూపిస్తూ, ఇది రవీంద్ర భారతి, ఇది పబ్లిక్ గార్డెను, ఇది లాల్ బహదూర్ స్టేడియం, ఇది ట్యాంక్ బండు, ఇది సెక్రటేరియట్, ఇది గౌలిగూడ బస్ స్టాప్, ఇది కాచిగూడ రైల్వే స్టేషన్, ఇది చార్మినారు, ఇది సాలార్జంగ్ మ్యూజియం అని చిత్రపటంలో చూపించాను అనుకోండి. ఏం తెలుస్తుంది? ఓహో, సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉందా, చార్మినార్ హైదరాబాద్లో ఉంది. ఎక్కడ ఉంది అని కూడా నువ్వు చెప్పలేవు. చార్మినార్ దగ్గర లేకపోతే సాలార్జంగ్ మ్యూజియంకి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే నీకు తెలియదు. ట్యాంక్ బండ్ సాలార్జంగ్ మ్యూజియం ఎంత దూరం ఉందంటే ఒకటి మీద పక్కలనే ఉంటాయి, తెలియదు. విషయ జ్ఞానం తెలుసు. నేను చెప్పిన పేర్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయని చెప్తారు. అంటే అదేంటి? విషయ జ్ఞానం. విషయం మాత్రం తెలుసుకున్నాము. అదే నిన్ను తీసుకొని పోయి మొత్తం పబ్లిక్ గార్డెన్లోకి తిప్పి, రవీంద్ర భారత్ చూపించి, సెక్రటేరియట్ చూపించి, చార్మినార్ చూపించి, సాలార్జంగ్ మ్యూజియం చూపించి, అన్ని చూపించినామనుకోండి, ప్రత్యక్ష జ్ఞానము. విషయ జ్ఞానం నిలబడిందా? పేర్లు మాత్రం తెలిసినాయి. ఇది పర్మనెంట్ ముద్ర. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత చార్మినార్కి సాలార్జంగ్ మ్యూజియంకి ఎంత డిస్టెన్స్ ఉందంటే చెప్పేస్తాం. మూసీ నది పక్కన ఏముంది అంటే సాలార్జంగ్ మ్యూజియం ఉంది అని చెప్తాం. ఎందుకంటే అది అనుభవ జ్ఞానము. మనకు జ్ఞానం ద్వారా అనుభవ జ్ఞానం వస్తుంది. పుస్తకాల ద్వారా వచ్చేటువంటిది విషయ జ్ఞానము. కాబట్టి అనుభవ జ్ఞానాన్ని మనము పొందాలి. ఇది మనకు 7వ జ్ఞానము, 7వ జ్ఞాన రత్నం. అనుభవం ద్వారానే నేర్చుకోవాలి. అనుభవం ద్వారా వచ్చినటువంటిది అసలు సిసలైనటువంటి జ్ఞానము. మరి ఈ అనుభవం ద్వారా మనకు జ్ఞానము అనేటువంటిది లభిస్తుంది. ఈ అనుభవ జ్ఞానం ద్వారా మనం ఏం చేయాలి? సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని, ఏదైతే ధ్యానంలో నువ్వు పొందావో, ఏ జ్ఞానాన్నైతే నువ్వు సంపాదించుకున్నావో, దాన్ని నువ్వేం చేయాలి? ఇతరులకు పంచిపెట్టాలి. అదే దాన ధర్మము. 8వది దానం చేయాలి. ఏమి దానం చేయాలి? డబ్బు కాదు. ధ్యానము ద్వారా ఏమి సంపాదించుకున్నావు? జ్ఞానాన్ని సంపాదించుకున్నావు. ఏ అనుభవాలైతే నీకు కలిగినాయో ఆ అనుభవాల్ని ఇతరులకు చెప్పాలి. ధ్యానం ఎలా చేయాలో తెలిసింది, అది నేర్పు. ఒకటే రోజుకి నేర్పొచ్చు కదా. ఫస్ట్ రోజు వచ్చింటే ధ్యానం ఎలా చేయాలో చెప్తారు. ఏమన్నా అనుభవం వచ్చింటే ఒక క్లాస్ పెట్టుకొని, నాకు ఈ ఫలానా రోజు పోయినాను, ఇట్లా ధ్యానంలో కూర్చోబెట్టారు, ఇలా హాయిగా ఉంది అని చెప్పొచ్చు కదా. ఏదైతే పొందినావో అది ఇతరులకు చెప్పడం అనేటువంటిది ముఖ్యము. దాన్నే దానము అన్నారు. దానం చేయాలి. నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో, ధ్యానం ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే సంపాదించుకున్నావో, దాన్ని మనం ఇతరులకు చెప్పడం ద్వారా దానం ఇచ్చినట్లవుతుంది. మరి ఎంతమంది చేస్తున్నారు? పత్రి సార్ ఎన్నోసార్లు నొక్కి నొక్కి చెప్తాడు. ప్రారంభ దశలో అయితే
అందరినీ చుట్టూగా కూర్చోబెట్టేవాడు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత చెప్పమనేవాడు. తర్వాత వేలాది మంది, లక్షలాది మంది అయిన తర్వాత దాన్ని వదిలివేయడం జరిగింది. దానమే ధర్మము. అదేమి ధర్మం? నువ్వు ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నావో ఆ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడమే ధర్మము. ఈ యొక్క సూత్రాన్ని మనం ఖచ్చితంగా మనం పాటించాలి. ఎవరైనా వచ్చి మీ అనుభవాలు చెప్పండి అంటే ఒక్కరు రాదు ముందుకు. పాపము అంటాడు సారు. నీ యొక్క అనుభవాన్ని నీలో దాచుకుంటే అది పాపము అంటాడు. కాబట్టి సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని ఎంతైతే సంపాదించుకున్నావో ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టడమే ధర్మము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము డబ్బుని దానం చేయడం కాదు, మనం సంపాదించుకున్నటువంటి డబ్బును దానం చేసినట్లే మన జ్ఞానాన్ని ఇతరులకు పంచాల, క్లాసులు చెప్పాలా. లేదు క్లాసులు చెప్పడానికి చేత కాకపోతే ఫ్రెండ్స్కి చెప్పాలా. ధ్యానం అనేటువంటిది గొప్పది, నేను చేస్తూ ఉన్నాను, నాకు ఈ అనుభవాలు వచ్చాయి, నీకు అవకాశం ఉంటే నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి మనము నిరంతరం చెప్తూ ఉంటే ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేటువంటిది జరుగుతుంది అని పత్రిసార్ గారు చెప్పడం జరిగింది. అది సత్యం కూడా. అంటే ధర్మంలో నువ్వు ఉండాలి అంటే నువ్వు నేర్చుకున్నది నువ్వు చెప్తూ ఉండాలి. చివరిది ధర్మమే పుణ్యము. నువ్వు ధర్మంగా ఉన్నావు అంటే నువ్వు నేర్చుకున్నటువంటిది నువ్వు చెప్తూ ఉండాలి. సార్ నేను 6 నెలలకు ఒకసారి పోయి చెప్తాను క్లాసు, నేను ధర్మంలో ఉన్నట్ట అంటే లేనట్టే. సంవత్సరానికి ఒకసారి చెప్తాను సార్ కాదు, అనునిత్యము చెప్పాలి. ఈరోజు ఇద్దరికి చెప్పినా నేను అది సంతృప్తి పడాలి. అది ధర్మం కదా. నువ్వు ధర్మంలో ఉన్నావు అంటే 6 నెలలకు ఒకసారి ధర్మంలో ఉంటే సరిపోతుందా? కాదు. ధర్మంలో ఉన్నావు అంటే అనునిత్యము నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఒక్కరికైనా చెప్పాలి. లేదా నీ అనుభవాన్ని చెప్పు. నేను ధ్యానం చేసి షుగర్, బీపీ, థైరాయిడ్, కడుపు నొప్పి, తలనొప్పి, క్యాన్సరు ఇవన్నీ పోగొట్టుకున్నా. లేదా ఫలానా వ్యక్తి మా ఫ్రెండ్ క్యాన్సర్ ఉండేది, ధ్యానం చేశాడు, క్యాన్సర్ పోగొట్టుకున్నాడు. వాళ్ళలో ఒక ఇన్స్పైర్ వస్తుంది, మోటివేషన్, వాడు ధ్యానానికి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నీ ధర్మాన్ని నువ్వు, నేను ధ్యానం చేస్తున్నాను, నేను బాగుపడుతున్నాను, ఇక నాకు ఇతరులకు చెప్పడం చేత కాదు, నాకు టైం లేదు అంటే నువ్వు ధర్మంలో ఉన్నట్లు కాదు. 1,00,000 రూపాయలు నువ్వు దానం చేసే ధర్మంలో ఉన్నట్లు కాదు. నీ స్వధర్మము. నీ స్వధర్మము అంటే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో, ఏదైతే జ్ఞానాన్ని పొందావో ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ఉన్నట్లయితే నువ్వు ధర్మంలో ఉన్నట్లు. చివరిది ధర్మమే పుణ్యము. నువ్వు నిరంతరము చేస్తూ ఉండాలి. పుణ్యాత్ముడు అని ఎవరినంటారు? 6 నెలలకు ఒకసారి చేసేటువంటి వాడిని పుణ్యాత్ముడు అంటాడా? ఎప్పుడూ పుణ్య కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాడిని పుణ్యాత్ముడు అంటాడు. కాబట్టి మనము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ నిరంతరము ఉండమంటాడు. నిరంతరము ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానంలోనే ఉంటూ ఇతరులకు ధ్యానం గురించి చెప్తూ నువ్వు ధర్మంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు పుణ్యం అనేటువంటిది వస్తుంది. అప్పుడే మన పుణ్యాత్ములు అంటాం. కాబట్టి అటువంటి పుణ్యాన్ని సంపాదించడానికి మనము ఈ 9 జ్ఞాన నవరత్నాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకునేటువంటి వాళ్ళంతా కూడా ధ్యానం నేర్చుకోండి, ధ్యాన ప్రచారం చేయండి, ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.